వదినా, ఏదో పొరపాటయింది క్షమించమని అడుగుతున్నాడు కదా, ఇంకా వాణ్ణెందుకు అలా అంటారు? వదినా, వాడు చేసిన పని నీకు కనిపించట్లేదా? నేను వాడిని కావాలని ఏమన్నా అంటున్నానా? కొంచెం ఉంటే నా తల పగిలి నేను చచ్చేదాన్నో, లేకపోతే కాళ్ళు చేతులు విరిగావో ఆ దేవుడికే తెలిసేది. ఎప్పుడు బయటి వాళ్ళని వెనకేసుకుని రావటమేగా. ఈ కాపండి. అయ్యయ్యో, నా వల్ల మేందరూ గొడవ పడ్డాం. నాకు ఇష్టం లేదు. నిజంగా నేను కావాలని చేయలేదండి. కావాలంటే మీ కాలు పట్టుకుంటాను. క్రిష్, నువ్వాగు. రేపండు బాబు, ఇద్దరు పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళు. సరే బాబు. వెళ్దాం బాబు. అత్తయ్య, వాడు కావాలని తప్పు చేయకపోయినా పెద్ద మనసు చేసుకొని క్షమించమని మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. అలాంటి చిన్నపిల్లాన్ని మీరు క్షమించి వదిలేయాలి, కానీ మీరు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. అవునరా, నీకు మానవరే కనబడుతుంది. బయట వాళ్ళు చేసేది నీ కంటికి కనిపించదా? ఏమైనా అంటే వాళ్ళని వెనకేసుకొచ్చి ఇంట్లో వాళ్ళనే తిడతాం. ఏంటో మీరు మీ వరస. అమ్మా, నాకు ఈ బుడ్డుని చూస్తుంటేని ఒళ్ళంతా తేళ్లు చెర్లు పాకుతున్నట్టుగా ఉంది. ఎంత వీలైతే అంత తొందరగా వీణ్ణింట్లో నుంచి గెంటేయాలి. అవునక్క, లేకపోతే ఈ బుడ్డోణ్ణి కూడా ఆ లక్ష్మిని నెత్తికెక్కించుకున్నట్టు నెత్తికెక్కించుకుని తిరుగుతారు. వీలైనంత త్వరగా వాణ్ణి బయటకు పంపే మార్గం చూడాలి. చెప్తాను మేడం, నిజం చెప్తాను మేడం, చెప్తాను మేడం. ఆ గాజులు నేను దొంగతనం చేయలేదు మేడం. ఆ గాజు నాకు దొరికింది. ఎక్కడ దొరికింది? అక్కడెవరో కొంతమంది ఒక అమ్మాయిని తీసుకువెళ్తుంటే ఆ గాజు అక్కడ పడిపోయింది మేడం. నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి కొంతమంది ముసుగేసుకున్న మనుషులు ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు మేడం. నేను వెంటనే ఆ గాజు తీసుకుని వచ్చేసాను మేడం. అంతేగాని నేనే తప్పు చేయలేదు మేడం. రేయ్, ఆ ముసుగు మనుషులు తీసుకెళ్ళింది ఈ బాబు వాళ్ళ అమ్మనరా. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు చెప్పు. చెప్తాను మేడం, చెప్తాను. ఊరి చివరి అవుట్స్కట్స్ లో గోగాపురం దగ్గర కిడ్నాప్ చేసిన వాళ్ళని ఎవరినైనా గుర్తుపడతావా? చెప్పాను కదా సార్, వాళ్ళందరూ ముసుగులేసుకొని ఉన్నారు. వాళ్ళని నేను గుర్తుపట్టలేను సార్. మరి మేము వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి? వాళ్ళల్లో ఒకటి ఫోన్ రింగ్ టోన్ చాలా విచిత్రంగా ఉంది. ఆ కిడ్నాప్ అయిన ప్లేస్ ని మాకు చూపించగలవా? చూపిస్తాను మేడం. బిహారీ గారు, పదండి. హలో శకుంద్రక్క, నేను స్టేషన్ నుంచి కానిస్టేబుల్ మాట్లాడుతున్నా. ఓ కానిస్టేబుల్ నువ్వా? విషయం ఏంటో చెప్పు. చాలా ముఖ్యమైన విషయం అక్క. ఉమ్, కాకపోతే నేను మీకు ఇంత హెల్ప్ చేస్తున్నాను కదా, త్వరలో నా కూతురు పెళ్లి కూడా ఉంది. దానికి మీరు నాకు కొంత డబ్బు ఇవ్వాలి. సరే ఇస్తానులే, ముందు విషయం ఏంటో చెప్పు. మీరు కిడ్నాప్ చేసిన సిరే అనే అమ్మాయి గురించి మా సార్ వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడే అక్కడికి మా టీం మొత్తం బయలుదేరింది. సమయానికి చాలా విలువైన సమాచారమే చెప్పావు. మిగతా సంగతి నేను చూసుకుంటానులే. అలాగే అక్క. జై అక్క,
అక్కడున్న మనోళ్ళకు ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదేంట్రా? అక్క ఆ సిరిని దాచిపెట్టిన చోట సిగ్నల్ ఉండదక్కా. సరే పదండ్రా, వాళ్ళు అక్కడికి వెళ్లే లోపు మనమే అక్కడికి వెళ్దాం. ఆ పదక్క. పదండి. కాలే గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే ఏంట్రా ఈడు ఫోన్ కలవట్లేదు? ఏమో అక్క. స్వప్నమై మారిపోదులే, నేరం చేసిందే జై నువ్వు తొందరగా పోనీరా. పోనీ ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే, అన్ని దారులు జల్లడేయనా, నింగి నేలలన్నీ కొంచి చూడనా, ఆకురాలినా ఛ, ఈడి ఫోన్ ఏంట్రా అస్సలు కలవట్లేదు? గుర్తు పట్టనా, చీకటేవో ఉచ్చులాగా మారే, వెకువే ఏ దిక్కులోన దాగే, ఎదురయ్యే ఈ ప్రశ్నలెన్నో నేడే, ఛేదిస్తా కమ్మినా చిక్కులన్నీ. సార్ ఇక్కడే దొరికింది సార్.